మిత్రులందరికీ నమస్కారం. నేను చదివిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలని మీకు పరిచయం చేద్దామనే సంకల్పంతో మొట్టమొదటగా మీకు జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన విద్య అందు జీవితమును గల ప్రాధాన్యము అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. దీనిని అనువదించిన వారు సి హనుమంతరావు గారు. వివిధ సందర్భాలలో విద్య గురించి ఇచ్చిన ఉపన్యాసాల నుండి, విద్యార్థులకు వ్రాసిన లేఖల నుండి జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ పేరిట వచ్చిన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. ఇందులో 8 అధ్యాయాలు ఉన్నవి. ఒక్కో అధ్యాయంలో ఆయన అభిప్రాయాల్ని మీకు తెలియజేస్తాను. 1వ అధ్యాయం విద్య అందు జీవితమును గల ప్రాధాన్యము. తాను సురక్షితంగా ఉండాలని, గొప్పవారు కావాలని అనే అభిలాష మనలో స్వతంత్రాలోచనకు అడ్డుకట్ట వేస్తుంది. మనలోని జిజ్ఞాస తగ్గి సహజత్వము పోయి భయం ఏర్పడుతుంది. ఈ భయంతో భిన్నంగా ఉండటానికి భయపడతాం. దీనికి కారణం మనం పొందిన విద్య, మనం పెంచబడిన తీరు. తటస్థంగా, నిష్పక్షపాతంగా, లోతుగా మానవ సమస్యలను చూడగలగాలి. తన గురించి తాను తెలుసుకుంటే మానసిక విప్లవం వస్తుంది. జాగృతమై ఉన్న తెలివిని అంతర్వాణి అనవచ్చును. జీవితం యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోకపోతే మన చదువు వ్యర్థం. విద్య జీవితం పట్ల సమగ్ర దృష్టి అలవర్చుకోవడంలో తోడ్పడాలి. సమగ్రమైన తెలివిని విద్య జాగృతం చేయాలి. సరైన విద్యను తెలుసుకోవాలంటే జీవితం అంటే తెలుసుకోవాలి. జీవితాన్ని గురించి సమగ్ర అవగాహన కలిగించున్నది ప్రేమ మాత్రమే. మన విద్యా విధానము సామర్థ్యాన్ని పెంపొందించుకొని పోటీ పడటం నేర్పుతుంది. విద్య అంటే జీవితం యొక్క పరమార్థాన్ని దాని సమగ్ర రూపంలో చూడటం. విద్య యొక్క కర్తవ్యము ప్రజ్ఞావంతులైన సమగ్ర మానవులను, పూర్ణ పురుషులను సృష్టించడం. తెలివి అంటే మన కండ్ల ఎదుట ఉన్న సత్యాన్ని యథాతథంగా చూడగల సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని తనలోనూ ఇతరులలోనూ మేల్కొల్పడమే విద్య యొక్క పరమ ప్రయోజనం. విద్య యొక్క పరమోద్దేశము భయరహితులై సమగ్రతాపూర్ణులైన స్త్రీ పురుషులను తయారు చేయడం. నిజమైన విలువలను కనుగొనడంలో మాత్రమే వ్యక్తికి విద్య తోడ్పడాలి. అది నిష్పక్షపాతమైన విచారణ ద్వారా మరియు ఆత్మావలోకనం ద్వారా సాధ్యమవుతుంది. ఇక 2వ అధ్యాయమైనటువంటి సరైన విద్యలో ఆయన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. మన ప్రతి ఒక్కరిలో సృష్టి అంతా ఉంటుంది. తన్ను దాన్ని అర్థం చేసుకుంటే సృష్టినంతను అర్థం చేసుకున్నట్లే. విద్య అంటే ఇదే. జీవితం అంటే బాధ, ఆనందము, సౌందర్యము, అసౌందర్యము, ప్రేమ, ఇవన్నీ. నేటి విద్య సాంకేతిక నైపుణ్యానికి మితిమీరిన ప్రాధాన్యతనివ్వడం వల్ల విఫలమైంది. హృదయంలో ప్రేమ వికసించేలా చేయాలి. మన ముందు కనపడే ఈ ప్రపంచం యొక్క సత్య స్వరూపాన్ని అవగాహన చేసుకునడంలో తోడ్పడున్నదే ఉత్తమ విద్య. పరిణత మనస్కుడై స్వతంత్రుడిగా జీవించడంలోనూ, ప్రేమ సౌజన్యములలో పూర్ణ వికాసమును పొందడంలోనూ వ్యక్తికి తోడ్పడేదే నిజమైన విద్య. కొన్ని నియమాలను అనుసరించి జరిగే బోధన సృజనశీలుడైన మానవులను తయారు చేయలేదు. జీవితంలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. కేవలం గణిత, విజ్ఞాన, శాస్త్రాది విషయాలలో శిక్షణ పొందిన మనస్సు జీవితాన్ని ఎదుర్కోలేదు. జీవితాన్ని సమగ్ర దృష్టితో చూడగల పూర్ణ మానవుని సృష్టించడమే విద్య యొక్క మహోన్నతమైన కర్తవ్యం. విద్య యొక్క మరియొక కర్తవ్యము క్రొత్త విలువలను సృష్టించటం. నేటి విద్యార్థులలో ప్రజ్ఞా వివేకములను, తెలివిని ఎట్లు వికసింపజేయవచ్చునో తనలో తాను విమర్శించి తెలుసుకోవలసి ఉంటుంది. పిల్లలను ప్రేమించడం ఉత్తమ విద్యలో ఒక భాగం. విద్యార్థిలో మానసిక స్వాతంత్రాన్ని, ప్రజ్ఞా వివేకాలను పెంపొందించడం ఉత్తమ విద్యలో అంతర్భూతము. ఇతరుల ఎడ గౌరవం చూపడం ఉత్తమ విద్యలో ఒక భాగము. విద్య అన్నింటికంటే ముందు ప్రధానంగా తన మనస్సు పనిచేసే తీరును తాను అర్థం చేసుకోవడంలో సహాయపడడం చాలా అవసరం. భయం యొక్క అంతమే తెలివికి ఆరంభం. సరియైన విద్య మాత్రమే భయము నుండి మనకు విముక్తిని ప్రసాదించగలదు. అట్టి భయ విముక్తమైన స్థితిలో లోతైన సృజనశీలమైన ప్రజ్ఞ వికసింపగలదు. విజయము మన లక్ష్యమైతే భయం వెన్నంటి ఉంటుంది. విజయం మీది కోరిక అపజయం వస్తుందనే భయానికి మాతృక. విజయాన్ని ఆరాధింపమని పిల్లవానికెన్నడూ బోధింపరాదు. పిల్లలు నిర్భయంగా, నిర్విచారముగా, సంతోషంగా, సమగ్రంగా ఎదగడానికి తగిన భూమిగా పాఠశాల ఉపకరించాలి. మనస్సు తన పరిధిని దాటిపోయి సత్య దర్శనము చేయగలగాలి. అందుకు విద్య తోడ్పడాలి. పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలంటే వివేకముతో కూడిన పరిశీలనా దృష్టి, తగినంత శ్రద్ధ అవసరం. ఇక 3వ అధ్యాయమైనటువంటి బుద్ధి, అధికారము, తెలివిలో ఆయన అభిప్రాయాల్ని విందాం.
ఆధునిక విద్య బుద్ధి యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం తోడ్పడుతుంది. మానవ జీవితము నడిచే తీరును అవగాహన చేసుకోవడంలో ఇది విఫలమైంది. భావావేశము లేకుండా స్వతంత్రముగా ఆలోచించేది బుద్ధి. తెలివి అంటే భావానుభూతిని పొందగలదు, సహేతుకముగా తర్కింపగలదు. ఇక 4వ అధ్యాయమైనటువంటి విద్య విశ్వశాంతిలో ఆయన అభిప్రాయాల్ని విందాం. ప్రతి దానిని గూర్చి నిరంతరము ప్రశ్నించడము, అందులో నిజమైన అసంతృప్తి, ఇవియే సృజనశీలమైన ప్రజ్ఞా వికాసానికి సోపానాలు. అంతఃసంఘర్షణమే బాహ్య సంఘర్షణకు మూలము. ప్రేమ, వివేకము ఉన్నప్పుడే ప్రపంచంలో అందరికీ భద్రత ఉంటుంది. నిజమైన విద్యా బోధకునికి ఉత్తమ జీవితము, విద్య, జీవనాధారములతోనే సంబంధం. ఇక 5వ అధ్యాయము బడి. ఇందులో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రేమ మరియు అవగాహన లేని చోట మనిషిని డబ్బు తప్పకుండా చెడగొడుతుంది. మానవులలో సమగ్రతను పెంపొందించి తెలివిని వికసింపజేయడం ద్వారానే నిజమైన విప్లవం వస్తుంది. చిన్న చిన్న బడులే ఈ పనిని చేయగలవు. మన సమస్యలకు, మన దుఃఖాలకును శాశ్వతమైన పరిష్కారాన్ని చూపగలిగేది సరియైన విద్య మాత్రమే. ఉపాధ్యాయుడంటే పుస్తకంలోని సమాచారాన్ని అందజేసేవాడే కాక అతడు సత్యానికి, వివేకానికి దారిచూపాలి. నిజమైన సంస్కృతికి పునాది ఉపాధ్యాయుడే. ఇక 6వ అధ్యాయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇందులో ఆయన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. పిల్లవానికి ఏమి ఆలోచించవలనో బోధిస్తారు కానీ ఎట్లా ఆలోచించవలనో బోధించరు. తల్లిదండ్రులు కావటానికి ఎట్టి క్రమశిక్షణ అవసరం లేదని భావిస్తారు. పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఈర్ష్యాద్వేషాలకు అతీతులై ప్రస్తుతమున్న సమాజ వ్యవస్థలో మౌలికమైన మార్పు తేవడానికి పూనుకుంటారు. తెలివి అనగా ప్రయత్నరహితముగా, అతి సహజంగా జరిగడి విస్పష్ట దర్శనము. దీనిని ప్రజ్ఞ అంటారు. స్వతంత్ర మానవుడిగా పిల్లలు జీవించడంలో తోడ్పడవలనంటే మన ఆలోచన సరళిని, మన స్పందనల తీరును మనం అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయునిలో భయముండరాదు. ఉపాధ్యాయులు మానసిక స్వాతంత్రము కలిగి ఉండవలను. భయరహితుడై మానసిక స్వాతంత్రము దిశగా పురోగమించు విద్యార్థి ఒక వ్యక్తిగా ప్రేమ, సౌజన్యాలతో వికసింపగలడు. ఆంతరిక సంపద కలిగి ఉండటం కోసం పిల్లవానికి విద్య బోధింపబడుతుంది. తనకు యోగ్యమైన వృత్తిని తాను ఎన్నుకోవడంలో తోడ్పడడం కోసమై పిల్లవానికి విద్య బోధింపబడుతుంది. ఇక కామవాంఛ వివాహము అనే అధ్యాయంలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు. కామమనే సమస్యకు ముఖ్య కారణం మనం సృజనశీలురం కాకపోవడమే. ఇందుకు కారణం మన విద్య బుద్ధి వికాసానికి ప్రాధాన్యమివ్వడమే. బుద్ధి పనిచేయకుండా నిశ్చలంగా ఉంటే సృజనాత్మకత ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడమే కామ సమస్యకు పరిష్కార మార్గం. ఎన్నో వినోద కార్యక్రమాలు జీవితంలోని వివిధ స్థాయిలలో ఇంద్రియోద్రేకాన్ని రెచ్చగొడుతున్నాయి. ప్రేమ మనసుకు సంబంధించింది కాదు. ప్రేమ ఉన్న చోట కామమొక సమస్య కానే కాదు. ప్రేమ రాహిత్యమే సమస్యకు మూలము. ఇతరులకు విద్య బోధింప నరులము కావాలనంటే ముందు మనం మన మనోహృదయాలను పరిశుద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఇక చివరి అధ్యాయమైనటువంటి కళ, సౌందర్యము, సృజనలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. చాలామంది తమ తమ జీవిత సమస్యల నుండి పారిపోవడం కోసం అనుక్షణము ప్రయత్నిస్తూ ఉంటారు. ఆందోళనలు, చింతల నుండి విముక్తి పొందడం కోసం ఏదైనా కళ మీద ఆధారపడితే దాని వలననే ఘర్షణ ప్రారంభమవుతుంది. నిత్య జీవితంతో సంబంధం లేని కళకు అంత ప్రాముఖ్యము లేదు. మన మనస్సు నిర్మలమై ఉన్నప్పుడు ప్రేరణ దానంతటా అదే వస్తుంది. అహానికి, నేను, నాది అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చినంతకాలం సంఘర్షణ పెరుగుతుంది. మనుషులలోనూ, వస్తువులలోనూ, బాహ్య ప్రకృతితోనూ మనకు గల సంబంధంలో మన ఆలోచనలు ఎట్లా సాగుతున్నాయో వాటి ప్రతి కదలికను ప్రతిక్షణం మనం గమనిస్తూ ఉండాలి. సరి అయిన స్పందన ప్రేమ ఉన్నప్పుడే వస్తుంది. మనలను మనం పోగొట్టుకుంటేనే తప్ప, మనం అహం నశిస్తేనే తప్ప నూతనమైన దానిని కనుగొనలేము. సృజనాత్మక స్థితిలో సత్యము సాక్షాత్కరించడానికి అవకాశం ఉంటుంది. దానికి ఆలోచన పూర్తిగా నిలిచిపోవాలి. అహం అంతరించాలి. మానవ నిర్మిత కృత్రిమ సౌందర్యమునే కాకుండా ప్రాకృత సౌందర్యమును కూడా చూడడంలో గల ఆనందమును విద్యార్థులకు తెలియజేయవలను. పరిసరాలతో నిరంతరం జరిగే స్పందనే జీవితం. ఆ స్పందనను ఎరిగి ఉండటమే విద్య. ఈ విధంగా కృష్ణమూర్తి తను విద్యార్థులతో వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసారా?